రే నువ్వు ఇది గమనించావా? ఏంటి మనం కాయలు టచింగ్ వీడియోస్ చూసి 1 month అవుతుంది. ఒక్కలే ఆర్నజ్ కూడా పెట్టకపోతే మనం ఏం చేస్తాం? ఆడ ఒక్కడే ఉన్నాడు ఎంటర్ పెట్టడానికి. ఇన్స్టా యూట్యూబ్ లో చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. సర్లే ఏదో ఒకటి మనకు కావాల్సిన టచ్ అవడం. ఏ కాయతో పిసుకుంటే నువ్వు పెట్టు. You are so beautiful. రియల్లీ? Yes, it's true. ఒరే తెలుగులో చూసి పిసుకోవడానికి 2 కాయలు సరిపోట్లు. ఇప్పుడు ఇంగ్లీష్ లో చూసి పిసుకోవాలా? తెలుగు వాళ్ళరా, కాకపోతే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ కొడతారు అంతే. నువ్వు దొరకడం నా అదృష్టం. ఇలానే ఉంటావా జీవితాంతం నాతో? ఆడి మాట్లాడి అలా ఉన్నాయి, ఏదో పికప్ లైన్స్ చెప్తున్నట్టు. కంగారు పడక, వీడియో మొత్తం అలాగే ఉంటది. నా మరణం నన్ను వేరు చేయాలి నీ నుండి, నేను నిన్ను వదలను. ఆహా, స్కూల్ ఎగదంగా చెట్టు కింద భలే సొల్లుకోబలు చెప్పుకుంటున్నారా? అప్పుడే పుట్టిన పిల్ల ఒక ప్రేమ ఇంకెక్కడ వెళ్ళాలి తెలియగల తప్పుల్లో. చెట్ల కింద నువ్వు లేకపోతే నీ లేను, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా జీవితం అనుకుంటే ఫీల్ అయిపోతుంటారు. ఐ ప్రామిస్ యూ. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. గొర్రెనబ్బా. మరి నువ్వు? నేను నిన్ను ఎంత లవ్ చేస్తున్నానో నీకు తెలుసు. వినలేదే. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. కాదు, మళ్ళీ అదోసారి చెప్పుకుంటారు. నాకు ఈ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అయినా వీడు మాట్లాడరు. వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నా ఎక్కడ వింటున్న ఫీలింగ్ వస్తుంది. వీడిదేనా? ఎంటేరా నబమ్మ వేసావేంట్రా? నాకు ఈ క్షణం ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. అంటే నేను దొంగతనం చేశానా? సరిపోయారు ఇద్దరును. ఇదేనేమో ప్రేమ అంటే. ఇప్పుడు అలాగే ఉంటదా? నేనే నీ ప్రపంచం. నన్ను జయించావు కాబట్టి ప్రపంచాన్ని జయించినట్టే. సరిపోయారు ఇద్దరు. మీరు వెళ్ళి ప్రపంచాన్ని జయించుకోండి. మీ మా మూల కలిపి ఆగరు. ఇప్పుడు స్టోరీలో కాయలు తత్రీలో ట్విస్ట్ వస్తుంది. ఏంటది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అబ్బా ఏంట్రా మనకి టార్చర్. ఈ స్కూల్ ఎగదగిన చాలా ఒకరికొకరు లవడలో డైలాగ్స్ వేసుకుని మనల్ని సహదొప్పుతున్నారు. A few moments later. పాపం ఆ బాటిల్ ఏం చేసింది? అలా తన్నావు. పాపం బ్రేకప్ అయింది. ఏంటి అప్పుడే బ్రేకప్? నువ్వు నాకొద్దు. ఐ హేట్ యు. నీకేమన్నా పిచ్చా మెంటలా? ఆయన ఇందాకలే కదా ప్రపంచాన్ని జయించామని తెగ మురిసిపోయారు. ఇప్పుడు ఏమైందిరా? ఐ లవ్ యూ. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ లవ్ మీ. రే ట్రై టు అండర్స్టాండ్. సగం ఇంగ్లీష్ సగం తెలుగుతూ నా వాళ్ళు కావట్లేదు. ప్లీజ్ లవ్ మీ. ఆ కాయలతో టచ్ చేస్తే మేము పిసుక్కుంటూ వెళ్ళిపోతాం. జాగ్రత్త, అక్కడ అంత సీరియస్ జరుగుతుంటే నువ్వు నీ కాయలు కోలా. ఒకటి చెప్తాను, గుర్తు పెట్టుకో. మనలో పుట్టిన ప్రేమకి ఫీలింగ్స్ కి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, గుర్తు పెట్టుకో. ఏం చెప్పావు సిస్టర్? ఇందులో నీకు ఏమర్థమైందిరా? ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఉంటది కదా, అలాగే వాళ్ళ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇదే లవడాల లాజిక్. అసలు వాళ్ళిద్దరికి గొడవ ఎందుకైందో తెలియదు. ఒక రీజన్ లేదు, లవడం లేదు, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, బ్రేకప్. మరి నిబ్బనిబ్బిలా నూరికే అంటారా? ఏదైనా పుట్టిందంటే అది ఏదో రోజు చనిపోతుందని అర్థం. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. మీరు ఎంత పిండుతున్నారంటే మా కాయలు టచ్ అవుతున్నాయని అర్థం. పాపం రాని చూడు ఏం చెప్పింది అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. సూర్యోదయం అవుతుందనంటే సూర్యాస్తమం కూడా అవుతుందని అర్థం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మన లవ్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. బాయ్. చాలా గొప్పగా చెప్పారు. ప్లీజ్ వెనిలా, ఆగు వెనిలా, జరుగు. ప్లీజ్ వెనిలా, నా లవ్ ను అర్థం చెప్తే అర్థం కాదా? ప్లీజ్ వెనిలా, ఐ లవ్ యూ వెనిలా. ఏయ్ ఐ లవ్ యూ జరుగు. వెనిలా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను వెనిలా. ఐ లవ్ యూ వెనిలా. ప్లీజ్ సిస్టర్ ట్రై టు అండర్స్టాండ్ లవ్. హి ఈస్ సిన్సియర్. ప్లీజ్ లవ్ హిమ్. ఇంగ్లీష్ ఏంట్రా? నువ్వు లేకుండా చెప్తే నేను అర్థం బ్రతకలేను కాదా? వెనిలా. ఐ హేట్ యు. ఆగు వెనిలా, ప్లీజ్ వెనిలా. పాపం రాడు ఎంత కష్టపడి తెలుగు ఇంగ్లీష్ కలిపి కూడా చెప్పినా దేకట్లేదు. లవ్ కి ఎక్స్పైరీ డేట్ అయిపోతే అంతేరా. అగరబత్తి కాదు అదో లవ్, దానికి మళ్ళీ ఎక్స్పైరీ. ఏయ్ జరుగు. చెప్తే అర్థం కాదా? ఐ హేట్ యు. చెప్తే అర్థం కాదా? నువ్వు చెప్పిన ఎక్స్పైరీ డేట్ రీజన్ మాకే అర్థం కాలేదు. పాపం మన ఇబ్బక్కడికి ఏం అర్థం అవుతుంది సిస్టర్? ఏయ్ జరుగు. వెన్నెలా. ఒరే అన్న ఎవరైనా ఆపండి రా. అరుపు కాడ కాయలు చితికిపోయేలా ఉన్నాయి. ఓకే ఆర్నజ్ అంత రేంజ్ కాకపోయినా టచ్ చేశాడు.